అనేటువంటి ఒక పుస్తకాన్ని రచించినటువంటి వ్యక్తి ఒక మంచి వాక్యాన్ని చెప్పచ్చు. ఆయన అంటాడు, నా జీవితంలో నేను ఎలాగైతే ఉండాలనుకున్నానో అలాగ నేను ఉండలేకపోవచ్చు, కానీ నేను ఎలాగో బ్రతకాలనుకున్నానో అలాగ నేను బ్రతకలేకపోవచ్చు, కానీ అయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని నేను అనుసరించి జీవించిన తర్వాత నేను ముందున్నట్లయితే ఇప్పుడు లేను అని సాక్ష్యం ఇచ్చాడంట. ఏమని? ముందున్నట్లయితే నేను ఇప్పుడు లేను, ముందున్నట్లుగా నేను ఈరోజు జీవించలేను, ముందున్నట్లుగా ఈరోజు నేను బ్రతికలేను, ముందు ఉన్న విధముగా ఈరోజు నేను లోకంలో కలిసి జీవించట్లేదు. నేను ఇలా ఉన్నాను అనంటే దానికి కారణం దేవుడు మాత్రమే అని సమాధానం ఇచ్చాడంట. ఆమేన్. ఈ రోజున మన జీవితంలో కూడా మనం అనుకుంటూ ఉంటాం, నేను అలా ఉండాలి, నేను ఇలాగ బ్రతకాలి, నేను ఇలాంటి ఆశ కోరికలు అనేక నా జీవితంలో ఉన్నాయి అన్నటువంటి ఆలోచన మన జీవితంలో ఉండొచ్చు. కానీ వాటన్నిటిలోని మించినటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని ఈరోజు తప్పించుడు. ఈ ఫ్యామిలీ ఆప్షన్ వాటన్నిటి పరిస్థితుల నుంచి ఈరోజు దేవుడు మనల్ని విడిపించి ఈరోజు మనం ఏమై ఉన్నామో అది కేవలం దేవుని కృపలో మాత్రమే అయి ఉన్నాము. ఈరోజు ఎంతో మందికి లేనటువంటి జీవితాన్ని, ఎంతో మందికి లేనటువంటి ఆశీర్వాదాన్ని, ఎంతో మందికి లేనటువంటి గొప్ప ధన్యతని దేవుడు ఈరోజు ఎవరికి ఇచ్చాడు? మనకి ఇచ్చున్నాడు. ఈరోజు చాలా మంది వారిని నిందించుకునేటువంటి పరిస్థితులు లేకపోలేదు. నేను అలా ఉండాలి, ఇలా లేను, నేను అలా ఇలా ఉండలేకపోతున్నాను అనేటువంటి అనేకమైన సమస్యలు, శోధనలు మన జీవితంలో ఉంటూ ఉండొచ్చు, సమస్యలు ఉంటూ ఉండొచ్చు, ఇబ్బందులు ఉంటూ ఉండొచ్చు, ఆటంకములు ఉంటూ ఉండొచ్చు, అనేకమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉండొచ్చు. కానీ వాటన్నిటిలో నుంచి కూడా నిన్ను విడిపించి నిన్ను ఆదరించగలిగినటువంటి దేవుడు ఈ దినాన్ని చెప్తున్నటువంటి మాట, నీకు కలిగిన ప్రతి శ్రమలో నుంచి నిన్ను విడిపించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు, అలా ఈ రోజున నీ జీవితాన్ని మార్చి ఆశీర్వదించగలిగిన వాడు ఈ రోజు మనతో చెప్తున్న మాట, నువ్వేమైనావో ఆ పరిస్థితుల నుంచి నిన్ను చక్కబెట్టగలిగిన బలవంతుడు ఆయన ఉన్నాడు. ఆమేన్. ఈ రోజున ఒక మంచి పాటను మనం తెలుసుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మాట చెప్తారు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం నుంచి 24వ వచనాల వరకు కొన్ని మాటలు మనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం 24, ఎలయనగా నేను చేయనది నేను ఎరుగుదును, నేను నిచ్చునది చేయక ద్వేషించినదే చేయుచున్నాను, కావున ఇకను దాన్ని చేయనది కావున ఇకను దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుటకు నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు కీడు చేయుచున్నాను, చేసిన ఎడల పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి నేను చేయగోరు మేలు కలుగుచున్నదని నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా మనసు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపమనునకు నన్ను చేరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇచ్చి మరణముకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి మాట, నేను చేయాలి అనుకుంటున్నాను కానీ దాన్ని చేయలేకపోతున్నాను. నేను ఉండాలి అనుకుంటున్నాను కానీ నేను అలాగూ ఉండలేకపోతున్నాను. నేను అలాగూ బ్రతకాలి అని అనుకుంటున్నాను కానీ అలాగూ నేను బ్రతకలేకపోతున్నాను. మనం కూడా చాలా మంది అనుకుంటూ ఉంటాం, మనం ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ప్రార్థించాలి, ఇలా ప్రార్థించకుండా ఉండకూడదు, ఇలా వర్తమాన అనగా వాక్యాన్ని చదవాలి,
ఇలా చదవకుండా ఉండకూడదు, ఇలా వాక్యాన్ని వినాలి, ఇలా వినకుండా ఉండకూడదని అనేకమైనటువంటి పర్యాయాలు మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం. అనేకమైన కార్యాలు మనం అనుకుంటూ ఉండొచ్చు. కానీ లేఖనము చెప్తుంది, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో నేను దాన్నే చేయనట్లుగా నా శరీరము నన్ను ఏం చేస్తుందంట, ప్రేరణకి తీసుకొని వస్తుందంట. ఈ రోజున మన జీవితంలో ఏదైతే మనము చేయలేక మనం దిగులు పడుతూ, ఇబ్బంది పడుతూ, చింతిస్తూ, రోధిస్తూ, ప్రలాపిస్తుంటున్నావో వాటన్నిటిలో నుంచి నువ్వు విడిపించబడుటకు నిన్ను విడిపించగలిగిన బలవంతుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అదెవరు? ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. నిశ్చయముగా మీ జీవితంలో మీరు ఏదైతే చేయాలని మీరు ఆశపడుతున్నారో వాటిని చేయడానికి దేవుడు మీకు ఏం చేయగలిగిన వాడై ఉన్నాడు, మీకు సహాయము చేయగలిగిన వాడై ఉన్నాడు. ఏం చేయగలిగిన వాడై ఉన్నాడు? మీకు సహాయము చేయగలిగిన దేవుడు అంటున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారి వల్ల నీవు నేను కూడా అనుకుంటూ ఉండవచ్చు, అయ్యో నేను ఇది చేయకూడదు, నేనెంత దౌర్భాగ్యుడును అంటున్నాడు. ఏమని అంటున్నాడు? నేనెంత దౌర్భాగ్యుడును, మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. ఈ దినాన ఆత్మ చెప్పుచున్నటువంటి మాటన కాక శరీరమును ప్రేరేపిస్తున్నటువంటి కార్యములే చేస్తూ జీవించేవారు లేకపోలేదు. చూడండి, ఆత్మ ప్రేరేపిస్తున్న కార్యములు చేయవాడు ఆత్మీయుడైతాడు, శరీరము ప్రేరేపించు కార్యములు చేయవాడు శరీర సంబంధి అవుతాడు. ఈ దినాన్ని మాటలు వింటున్నటువంటి మనము ఆత్మ ప్రేరేపించుచున్నటువంటి కార్యములు చేయగలిగినంత ఆత్మీయమైన స్థితిలో మనం ఉన్నామా, లేకపోతే శరీరము మనల్ని ప్రేరేపిస్తున్నటువంటి కార్యములు చేయగలిగినటువంటి శరీరానుసారములుగా మనం బ్రతుకుతున్నామా? లోకములో చాలా మంది ఈ రోజున ఏ పనులు చేయడానికి ఇష్టపడుతున్నారు అంటే ఆత్మ చెప్పుచున్నటువంటి పనులు చేయడానికి ఎవరు కూడా ఇష్టపడటం లేదు. శరీరము ప్రేరేపించబడుచున్నటువంటి ప్రేరణకు లోనయ్యి మనకున్నటువంటి పరిస్థితులను మనము పోగొట్టుకున్నటువంటి పరిస్థితులను మనం మిగిలిపోతున్నాం. నా ప్రియ సంఘమా, ఇద్దరు అపోస్తలుడైన పౌలు గారు బాధపడుతున్నట్టు నీవు నేను కూడా బాధపడవచ్చు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, మనం ఆర్థిక పరమైన పరిస్థితుల్లో, ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితుల్లో, ఆహార సంబంధమైన పరిస్థితుల్లో, వస్త్ర సంబంధమైన పరిస్థితులను బట్టి మనము చింతించు వారం మాత్రమే కాదు, కానీ ఇంకా దేని బట్టి చింతించే వారమే అన్నమాట. దేని బట్టి? ఎవరైతే ఆత్మీయులుగా జీవిస్తున్నారో వారు ఆత్మ చెప్పుతున్నటువంటి కార్యములో కూడా చేయడానికి వాళ్ళు ఏం చేసుకోవాలా? చక్కబెట్టుకోవాలి. ఈరోజు ఎంతమందికి ఇలాంటి చింత కలిగి ఉన్నారు చెప్పండి? నా మనస్సు నన్ను ప్రేరేపిస్తున్నా, దేవుని ఆత్మ నన్ను హెచ్చరిక చేస్తున్నా, దేవుని ఆత్మ నన్ను సూచిస్తున్నా, దేవుని ఆత్మ నన్ను నడిపిస్తున్నట్టు మార్గములు నేను నడవలేకపోతున్నాను, జీవించలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను ఆలోచన ఎంతమందిలో కలిగి బాధపడే వాళ్ళు ఉన్నారు? ఒకవేళ అలా బాధపడేవారై మీరు ఉండినట్లయితే మీరు ఖచ్చితంగా క్రైస్తవులే. అలా బాధపడినటువంటి పరిస్థితులు మీరు ఉండినట్లయితే మీరు ఖచ్చితంగా క్రైస్తవులైతే కాదు. అర్థమైందా? మనకు మనం ఒక బోర్డు తగిలించుకోవచ్చు, ఆమె క్రిస్టియన్. బట్ మన యొక్క మనస్సాక్షి మనల్ని గద్దించినప్పుడు, మన మనస్సాక్షి మనల్ని ఏం చేస్తున్నప్పుడు, మనల్ని నిందిస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు మనము దానికి లోబడగలిగినటువంటి మనస్సాక్షి కలిగిన వారమై ఉండాలి. ఈ రోజున మన జీవితాలు ఎలాగయ్యాయంటే ఎంతసేపు అయినా శరీరాను సంబంధమైనటువంటి కార్యములను మనం చేయుటకు మనము ప్రేరణకు తెచ్చుకుంటున్నాము, కానీ ఆత్మ సంబంధమైన కార్యములను మనము చేయుటకు ఎంతమంది వారిని వారు పురికొల్పుకోగలిగినటువంటి పరిస్థితులు వాళ్ళ ముందు ఉన్నాయి. ఈ రోజున శరీరమునికి ఏమి కావాలో మనం ఆలోచన చేస్తున్నాం, కానీ మన ఆత్మీయ జీవితానికి మనకి ఏం అవసరం, మన ఆత్మకి ఏం కావాలి, ఏముంటే మన ఆత్మ జీవిస్తుంది అన్నటువంటి ఆలోచన మాత్రం చాలా మంది ఈరోజు కనబడట్లేదు.